పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు అగ్రదేశాల అధినేతలతో ప్రపంచ భవిష్యత్ గందరగోళంలో పడుతుంది. విస్తరణవాదం, మహా సామ్రాజ్యాలను ఏర్పాటు చేయాలని ఈ ముగ్గురు నాయకులు కలలు కంటున్నారు. తమ దేశాలను మరింతగా విస్తరించాలని యోచిస్తున్నారు. పనామా, గ్రీన్లాండ్, కెనడాపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. 1990లో కుప్పకూలిన సోవియట్ యూనియన్ను తిరిగి స్థాపించాలని వ్లాదిమిర్ పుతిన్ జీవిత లక్ష్యం. అందులో భాగంగానే 2022లో ఉక్రెయిన్ యుద్ధానికి దిగారన్న వాదనలు కూడా ఉన్నాయి. మరోవైపు పొరుగు దేశాల భూభాగాలను సొంతం చేసుకునే దిశగా జిన్పింగ్ అడుగులు వేస్తున్నారు. సరిహద్దులు పంచుకుంటున్న దేశాలకు చెందిన పలు భూభాగాలు తమవేనని వాదిస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరిస్తున్నాడు. ఈ ముగ్గురు కుప్పకూలిన సామ్రాజ్యవాదాన్ని పునరుద్ధరిస్తారా? విస్తరణవాదంతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని యోచిస్తున్నారా? వాచ్ ది స్టోరీ. అగ్రదేశాధినేతల్లో రాజ్యకాంక్ష మొదలైందా? విస్తరణవాదం మళ్లీ తెరపైకి వస్తుందా? ఆక్రమణలకు 3 దేశాలు ప్లాన్ వేశాయా? సువిశాల సామ్రాజ్య కాంక్షతో విస్తరణవాదం, దురాక్రమణకు బ్రిటిష్, డచ్, స్పానిష్, ఫ్రెంచ్ పాలకులు 15వ శతాబ్దం నుంచే తీవ్రంగా యత్నించారు. వీరిలో ఎక్కువ సఫలమైంది మాత్రం బ్రిటిషర్లే. ప్రపంచంలోని చాలా వరకు భూభాగాలను వారి నియంత్రణలోకి తెచ్చుకున్నారు. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని స్థాపించారు. కానీ మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు బ్రిటిషర్లను బలహీనంగా మార్చాయి. క్రమంగా ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర ఉద్యమాలు ఊపందుకున్నాయి. బ్రిటిషర్లను ఆయా దేశాల్లో ప్రజలు తరిమికొట్టారు. ఇప్పుడు మొత్తం 200 దేశాలు ఏర్పడ్డాయి. నాడు ప్రపంచాన్ని తన గొప్పెట్లో పెట్టుకున్న అదే బ్రిటిషర్లు ఇప్పుడు కేవలం 4 చిన్న ప్రాంతాలకే పరిమితమయ్యారు. అయితే ఇదంతా గత చరిత్ర. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికయ్యాడు. జనవరి 20న బాధ్యతలు తీసుకున్నాడు. కానీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలంటున్నాడు. పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నాడు. గ్రీన్లాండ్ తమకు ఇస్తారా చస్తారా అంటూ డెన్మార్క్ పై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అమెరికాను విశాల అతిపెద్ద దేశంగా చూడాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్లోని సామ్రాజ్య విస్తరణ కాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ట్రంప్ కంటే ముందే ఇలాంటి భావాజాలాల్నే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా ఫాలో అవుతున్నారు. ఈ ముగ్గురు అగ్రదేశాల అధినేతలు ఇటీవల కాలంలో విస్తరణ కాంక్షను, మహాసామ్రాజ్యాలను ఏర్పాటు చేయాలన్న ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ విషయానికే వస్తే ట్రాన్స్నిస్ట్రియా, అబ్ఖాజియా విభజనకు కారణమయ్యాడు. గతంలో జార్జియాతో యుద్ధానికి దిగాడు. ఉక్రెయిన్తో 2014లో, 2022లోనూ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టాడు. చారిత్రాత్మకంగా రష్యా నుంచి ఉక్రెయిన్ విడదీయరాని భూభాగం అంటున్నాడు. రష్యా అఖండ సోవియట్ యూనియన్ స్థాపన కలలు కంటున్నాడు. దేశాన్ని విస్తరించాలని వ్యూహాలను పన్నుతున్నాడు. మరోవైపు డ్రాగన్ కంట్రీ అధినేత జిన్పింగ్ కూడా ఇదే తరహాలోనే దూకుడు పెంచుతున్నాడు. దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని జిన్పింగ్ యోచిస్తున్నాడు. స్పాట్లీ, పారాసెల్తో సహా మొత్తం 27 వివాదాస్పద దీవులను సైనికీకరించాడు. అంతేకాదు వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాలు కూడా తమవేనని జిన్పింగ్ వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే తైవాన్ను చైనా అంతర్భాగంగానే జిన్పింగ్ చెబుతున్నాడు. సో 3 అగ్రదేశాల అధిపతులు ఇప్పుడు సామ్రాజ్య కాంక్షను జపిస్తున్నారు. ఆయా ప్రాంతాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని యత్నిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది వలస సామ్రాజ్యులు అంతమయ్యాయని భావించారు. కానీ ట్రంప్, జిన్పింగ్, పుతిన్ తీరు చూస్తుంటే మళ్లీ 17వ శతాబ్దం నాటి పరిస్థితులు పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సామ్రాజ్యవాదం మళ్లీ విస్తరిస్తుందా అంటే అగ్రదేశాల అధినేతలను చూస్తుంటే పరిస్థితులు అవునని అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం 200 దేశాలుగా విడిపోయాయి. వేటికవే స్వయంగా పాలించుకుంటున్నాయి. అగ్రదేశాల అధినేతల తీరుతో సామ్రాజ్య ధోరణులు పూర్తిగా అంతం కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు గతంలో ఫ్రాన్స్ కు అమెరికా దేశాల వలస రాజ్యాలుగా ఉండేవి. అయితే ఆయా దేశాల్లో ఇప్పటికీ ఫ్రాన్స్ జోక్యం చేసుకుంటోంది. చాలా దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం సామ్రాజ్య ధోరణులు తిరిగి కనిపిస్తున్నాయి. అయితే గతంలో మాదిరిగా దురాక్రమణ చేసుకోవడం అంత ఈజీ కాదు. భారీ యుద్ధాలు ఇప్పటికిప్పుడు జరిగే అవకాశమైతే లేదు. కానీ ఏదో ఒక రకంగా పలు ప్రాంతాలను సొంతం చేసుకోవాలి అనే ప్రయత్నాలు మాత్రం ఊపందుకున్నాయి.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ యుద్ధం పుట్టుకొచ్చింది. ఇప్పటికే 2014లో ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా 20% పైగా ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. డొనాల్డ్ ట్రంప్, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు నేతలు తమ సామ్రాజ్యవాదన విస్తరణను సమర్థించుకునేలా జాతీయవాద వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు. రష్యాపై దండయాత్ర చేసి ఓడిపోయిన నాజీలను పుతిన్ టార్గెట్ చేస్తున్నాడు. ఉక్రెయిన్లో నియో నాజీయిజం పెరుగుతోందని పుతిన్ విమర్శిస్తున్నాడు. వాస్తవానికి నాటో కూటమి సభ్యత్వం ఉక్రెయిన్కు ఇవ్వరాదని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. నాటో సభ్యత్వం ఇస్తే తమ దేశ సరిహద్దులకు అమెరికా సైన్యం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే ఉక్రెయిన్పై 2022లో దండయాత్రకు దిగాడు. దాని జాతీయవాద రక్షణగా పుతిన్ చెప్తున్నా అది విస్తరణవాదంగానే ప్రపంచం భావిస్తోంది. అఖండ సోవియట్ సాధన దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నట్లు యూరోప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక కమ్యూనిస్టు దేశాధినేత జిన్పింగ్ కూడా, చైనా కూడా క్వింగ్ రాజుల సామ్రాజ్యం కోసం యత్నాలు ప్రారంభిస్తున్నాడు. అందులో భాగంగా భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్, లోవోస్, వియత్నాం, తజికిస్తాన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్, రష్యా, మంగోలియా, ఉత్తర కొరియా దేశాల్లోని పలు ప్రాంతాలు తమవంటూ వాదిస్తున్నాడు. ఆయా దేశాలపై దురాక్రమణలకు డ్రాగన్ కంట్రీ అధినేత జిన్పింగ్ యత్నిస్తున్నాడు. ఈ 3 దేశాలతో పాటు విస్తరణవాదాన్ని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిబ్ ఎర్డోగన్ సైతం భుజాన వేసుకున్నాడు. ఒకప్పుడు టర్కీ రాజులు ఒట్టోమన్లు మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. దాన్నే ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. ఇప్పటి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కూడా ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని యోచిస్తున్నాడు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమైంది. రష్యా, చైనా, తుర్కియా దేశాల్లో గతంలో మహా సామ్రాజ్యాలు ఉండేవి. కానీ అమెరికాకు అలాంటి సామ్రాజ్యాల చరిత్ర లేదు. అయితే పనామాలో కాల్వను అమెరికా ప్రభుత్వమే నిర్మించింది. అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రంలోకి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 82 కిలోమీటర్ల ఈ కాల్వ ఉపయోగపడుతోంది. మానవ నిర్మిత కాల్వను అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ హయాంలో పనామాకు అప్పగించారు. దీన్నే ట్రంప్ తప్పుపడుతున్నాడు. మూర్ఖంగా పనామాకు కాల్వను కార్టర్ ఇచ్చాడని ట్రంప్ విమర్శిస్తున్నాడు. ఇప్పుడు చైనా నియంత్రణలోకి పనామా కాల్వ వెళ్లిందని వాదిస్తున్నాడు. అందుకే తమ కాల్వను తమకు తిరిగి అప్పగించాలని ట్రంప్ వాదిస్తున్నాడు. నిజానికి యునైటెడ్ స్టేట్స్ ను పసిఫిక్ తీరమంతా విస్తరించాలని ట్రంప్ కలలు కంటున్నాడు. అంతేకాదు అట్లాంటిక్ సముద్రంలోని గ్రీన్లాండ్ ను కూడా కోరుకుంటున్నాడు. అంతేకాదు అంతరిక్షంలోకి అంగారక గ్రహంపై కూడా అమెరికా జెండాను నాటాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నాడు. ఈ ముగ్గురు అగ్రదేశాధినేతల విస్తరణ కాంక్ష కారణంగా ప్రపంచ దేశాల ఉనికి ప్రమాదంలో పడుతోంది. అమెరికా, చైనా, రష్యా దేశాలు సరిహద్దులను ఉల్లంఘిస్తే అంతర్జాతీయంగా ఆయా దేశాల ప్రాదేశిక సరిహద్దుల హక్కులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా మారాయి. అక్రమంగా ఆయా దేశాల భూభాగాలను పొందాలన్న ఆశలు, ఆంక్షలతో ప్రపంచం ప్రమాదంలో పడుతోంది. మరో భీకర ప్రపంచ యుద్ధానికి బాటలు పడే అవకాశం ఉంది. అగ్రదేశాల అధినేతలు ఇప్పటికైనా దుందుడుకు చర్యలను ఆపాల్సిన అవసరం ఉంది. లేదంటే వారి సామ్రాజ్య కాంక్ష ప్రపంచ వినాశనానికి కారణమవుతుంది. ప్రపంచ యుద్ధమే వస్తే ఈసారి భూమి మీద జీవం మనుగడకే సవాళ్లు తప్పేలా లేదు.